చూస్తున్నామండి. బిగ్ బాస్ చాలా బాగా రన్ అవుతుంది ఇప్పటికైతే. అంటే ఇన్ని రోజులుగా లేని ఫైర్ జరిగిన గత నామినేషన్ లో మాత్రం మంచి ఫైర్ కనబడ్డది. రీసెంట్ గా జరిగిన నామినేషన్ పరంగా మొత్తం నామినేషన్ తో మనకు సంబంధం లేదు కానీ తనుజ పాయింట్ రేజ్ అంటే తనుజ మీద పాయింట్ రేజ్ చేసినప్పుడు తనుజ చేసిన విధానం కానీ తను ఆ డిఫెన్స్ విధానం కానీ అసలు సూపర్, అసలు మామూలు కాదు, ర్యాంప్ పాడిస్తుంది. తనుజ అయితే కరెక్ట్ అండి. అసలు రమ్య ఎక్కడ యూజ్లెస్ పాయింట్ మాట్లాడింది తను. అసలు ఆ పాయింటే కాదు. ఆ పాయింట్ కానప్పుడు ఇక రమ్య కరెక్టా తనుజ కరెక్టా అంటే అది వన్ సైడ్ వారు. ఖచ్చితంగా నేను తనుజానే చెప్తాను. కాకపోతే రమ్య రాకముందు మంచి రమ్యకి నేను ఒక హైప్ ఇచ్చాను, రమ్య వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనే చెప్పాను. నేనే నా గత రీసెంట్ వీడియోలో వేరే దాంట్లో చూసినా కానీ నేను రమ్యకి సపోర్ట్ చేసి చిట్టిపాప రావాలి అని చెప్పేసి నేనే చాలాసార్లు చెప్పాను. తీరా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి తలపట్టుకుంటున్నాను. అంటే అంత హెడేక్ ఉంది, ఆమె గేమ్ సరిగా లేదు, ఆడడం లేదు అని చెప్పేసి నా ఇన్నర్ ఫీలింగ్, నా ఫీలింగ్ అసలు. ఇప్పుడు తనుజని లవ్ ట్రాక్ నాన్న వాళ్ళు రిలేషన్ బాండ్స్ పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రమ్య వచ్చి కూడా తను డెమాన్ పవన్ తోటి మాట్లాడడం విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడ డెమాన్ పవన్ తో ఎక్కడ మాట్లాడుతుందండి? డెమాన్ పవన్ అంత పెద్దగా ఏం పట్టించుకోడు వాళ్ళని. ఏదో రీతూ చౌదరి ముందు కొంచెం ఆమెను గిల్ట్ ఫీల్ చేయడం కోసం అట్లా చేస్తాడులే కానీ అంతగా పట్టించుకోడు. ఇంకోటి ఏంటంటే రీతూ చౌదరి డెమాన్ పవన్ కూడా కొంచెం సపరేట్ అయ్యి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది. అది వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉంటేనే మనోడి గేమ్ కూడా బాగుంటుంది, మనోడి గేమ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. మా వద్దనా ఏందన్నా వచ్చిన 2-3 రోజులేమో అరిచి ఆ గొంతు పోయేలా అరిచింది. ఆ తర్వాత అసలు మాట్లాడడమే లేదు ఎక్కడ. తీరా ఆ రోజు నాగార్జున వచ్చినప్పుడు కూడా ఆమె ఏదో నాగార్జునగర్ని శాసించినట్టు నాగార్జునగర్కే సీదా ఈ ఆర్డర్లు ఇస్తుంది. పాయింట్లు ఇవ్వచ్చు కదా సార్, పాయింట్లు పెట్టచ్చు కదా సార్, ఇప్పుడు రూలే మారుస్తుంది ఆమె. కానీ నిన్న జరిగిన టాస్క్ వరకు మాత్రం మంచిగా ఆడింది. అంటే నామినేషన్లో ఆమె ఎక్కడ లేదు కానీ నిన్న జరిగిన టాస్క్ ప్రకారం మాత్రం ఆమె చాలా బాగా ఆడింది. అంటే బాగా ఆడడం కాదు, బాగా లీడ్ చేసింది మంచిగా, అంటే ఒక కెప్టెన్గా. అదే తనుజ గారి అదే బాండింగ్స్ వల్ల అది ఇదని చెప్పేసి కొంచెం మా చిట్టి పాప ఏదో యూజ్లెస్ పాయింట్ రేజ్ చేయడం జరిగింది. కానీ తనుజ అసలు 2 చేతులు కలిసి చెప్పట్లు, కానీ 2 చేతులు గెలపకుండా నేను దానికన్నా పెద్ద సౌండ్ ఇస్తాను అని చెప్పేసి విజిలేజ్ సౌండ్ ఇచ్చింది. మామూలు సౌండ్ కాదు, క్రీడాకి ఇచ్చింది సౌండ్ అయితే. ఇమాన్యుల్ సేఫ్ ఆడడం కాదండి, ఇమాన్యుల్ సేఫ్ ఆడాడు ఎప్పుడు. ఇమాన్యుల్ ఎప్పుడు సేఫ్ ఆడాడు, వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు సేఫ్ ఆడలేదు. అతను ఆడాడు కూడా, అతని గేమ్ అంతే, అతని స్ట్రాటజిక్ అదే. భరణి గారు హౌస్ లో ఉన్నంతసేపు తనుజకి సపోర్ట్ చేసినాడు. భరణి గారు ఎలిమినేట్ అవ్వగానే తనుజని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్? అంటే తనుజని టార్గెట్ ఎక్కడ చేయలేదు. కాకపోతే ఏంటంటే మనవాడు టికెట్ ఎందుకు తీసుకున్నాడు, తనుజని నేను నామినేట్ చేస్తా అని చెప్పడం వల్ల తీసుకున్నాడు. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడు, తనుజ అనే పర్సన్కి కళ్యాణ్ అనే పర్సన్ నామినేట్ చేస్తే ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి నేను చూడాలి అని చెప్పేసి టికెట్ ఇచ్చాడు. కానీ తీరా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, తనుజ నామినేట్ చేయకుండా సంజన గర్లాని గారిని నామినేట్ చేశారు. ఆమె నామినేట్ చేయడం వల్ల మనకు కోపం వచ్చింది. నువ్వు అటు నామినేట్ చేస్తా అన్నావు కదా, నువ్వు ఇటెందుకు చేసావు? అయినా నేను నీ పాయింట్లు వినాలని చెప్పేసి అనుకున్నాను కానీ నువ్వు ఆ పాయింట్లు మాట్లాడకుండా ఈమె దగ్గరకు వచ్చి వేరే పాయింట్లు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అక్కడ రేజ్ అయ్యారు. కానీ లేకుంటే ఇమాన్యుల్ లేదు, పర్సనల్ అజెండా ఏం లేదు. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ తనుజ ఇమాన్యుల్ మంచిగానే కలిసిపోతారు. నిన్న కూడా మంచిగానే మాట్లాడారు వాళ్ళు. తగ్గిపోయింది బ్రో, తగ్గిపోయింది. రామురాథోడ్ గేమ్ తగ్గిపోయింది. పోయిన వారం కన్నా ఈ వారం చాలా తగ్గిపోయినట్టు కొడుతుంది. అంటే ఎక్కడ నాకు ఎక్కువ రామురాథోడ్ నాకు ఎక్కువ కనబడడం లేదు గేమ్లలో. అంటే కనబడుతున్నాడు, హౌస్లో కనబడుతున్నాడు కానీ గేమ్స్లలో ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి కనబడడం లేదని చెప్పేసి నా ఉద్దేశం. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే మేబీ అదే చెప్తున్నా కదా, రామురాథోడ్ లేకుంటే రమ్య చిట్టి పికిల్స్ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఆప్షన్సే ఎక్కువ ఉన్నాయి. తనుజ పవన్ కళ్యాణ్ అయితే టాప్ లో ఉన్నారు. వాళ్ళని ఈ 2 రోజుల్లో పడ్డ ఓట్లు వీళ్ళకి వారం మొత్తం పడ్డారావు. కొంచెం నెగిటివ్ నేరేషన్ కూడా ఏర్పడింది కదా హౌస్ లో. నెగిటివ్ వచ్చిందిలే కానీ అండి, నెగిటివ్ నిన్నటితో అది తొలగిపోయింది. ఎందుకంటే పవన్ అయితే ఎప్పుడైతే ఇట్లా పవన్ చేయి ఇట్లా తీసి పక్కన పెట్టి డిస్టర్బ్ అవుతున్నా అని చెప్పిందో ఆ తర్వాత మళ్ళీ పవన్ చెయ్యే తీసుకొని నువ్వు పెట్టరా ఇప్పుడు ఏం కాదు అని చెప్పేసి తల మీద ఇట్లా నెమరడము అట్లా ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి ఆమె మీద నెగిటివిటీ ఎవరికి లేదు. అలాగే పవన్ కి కూడా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి బయట. వాళ్ళ లవ్ ట్రాక్ ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నారు, ఫ్రెండ్షిప్ లో ఉన్నారు అంతే. నా ఫేవరెట్ కంటెస్టెంట్ వరకు ఇమాన్యుల్, తనుజ గారు, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు. ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా నేను టాప్ 5 లో చూడాలనుకుంటున్నాను. మిగిలిన ఇద్దరు ఎవరైనా రావచ్చు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా రావచ్చు. సుమన్ శెట్టి ఆట బాగుందా? చాలా బాగుంది. సుమన్ శెట్టి గారి ఆట చాలా మంచిగా ఆడుతున్నారు. అంటే ఆయన ఆట కాదులే కానీ ఆయనకు అదృష్టం చాలా బాగుంది.
అంటే రీసెంట్గా జరిగిన టాస్క్లో కూడా నామినేషన్ డేలో కూడా వాళ్ళకి ఆ పిల్స్ ఇచ్చారు, ఆ టాబ్లెట్స్ అనేది అది ఇచ్చారు పెద్ద టాబ్లెట్. అంటే టాస్క్లో దాంట్లో సేవ్ యువర్ సెల్ఫ్ అని వచ్చింది. అంటే ఈ వారం నామినేషన్లో లేకుండా కూడా నిన్ను నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని వచ్చింది. అలా చేసుకొని వచ్చింది కాబట్టి మనోడు కూడా ఆ గ్రహాలు జేబులో వేసుకొని తిరుగుతుందని చెప్పి సంజనా గిర్లాని గారు కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన టాస్క్లో కూడా యుగానికి ఒకటి మూవీలో విలన్ లెక్కున్నామని అని చెప్పేసి ఆ గెటప్లో యుగానికి ఒకటి మూవీలో విలన్ లెక్కున్నామని అని చెప్పేసి ఈమెయిల్ మంచి కామెడీ చేయడం జరిగింది. అలాంటివి అయితే ఇక బాగానే నడుస్తుంది. బిగ్ బాస్ అయితే టోటలీ ఓవరాల్గా అయితే మంచి హైప్తో నడుస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం తనుజ రప్ప ఆడిస్తుంది ఒక్కొక్కరిని. ఇప్పటి నుంచి వేరే లెక్క అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, బాయ్ అందరికీ, టాటా.